ముస్లింస్ వాటర్ ని కూర్చొని ఎందుకు తాగుతారు? వాటర్ కూర్చొని తాగాలని సైన్స్ కూడా ఎందుకు ప్రూవ్ చేసింది? మరి మక్కాలో దొరికే జంజం వాటర్ ని నిలబడి ఎందుకు తాగుతారో ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకుందాం. మనం రోజు తాగే డ్రింకింగ్ వాటర్ లో బ్యాక్టీరియా అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ వాటర్ ని నిలబడి తాగినప్పుడు ఆ బ్యాక్టీరియా అయితే మన కడుపులోకి డైరెక్ట్ గా వెళ్తుంది. మనం వాటర్ నిలబడి తాగినప్పుడు మన ఆర్గాన్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఆ వాటర్ అనేది చాలా స్పీడ్ గా డైజెస్ట్ సిస్టమ్ లోకి అయితే వెళ్తుంది. మనం నీటిని నిలబడి తాగినప్పుడు ఆ వాటర్ లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీలోకి అసలు రావు. మనం నీటిని నిలబడి తాగితే మన ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ కిడ్నీ, హార్ట్ స్ట్రోక్ కూడా. 1400 సంవత్సరాల క్రితమే మన ముహమ్మద్ ప్రవక్త గారు నీటిని కూర్చొని తాగాలని చెప్పేశారు. మనం ముహమ్మద్ ప్రవక్త గారు నీటిని తాగేటప్పుడు నీటిని చూసి బిస్మిల్లా అని చెప్పి 3 సిప్పుల్లో అయితే తాగుతారు. తాగిన తర్వాత అల్హమ్దుల్లా అయితే చెప్తారు. ఇది మనం ఫాలో చేయడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సున్నత్ కూడా ఫాలో అయినట్టుంటది. మక్కాలో చిక్కే జంజం వాటర్ ఒక మెరాకిల్ తో పుట్టిన వాటర్. సౌదీ అరేబియాలో చిక్కే జంజం వాటర్ లో 0.01% కూడా బ్యాక్టీరియా ఉండదు. ఈ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఈ జంజం వాటర్ ని మైక్రోస్కోప్ లో కూడా టెస్ట్ చేశారు. దీంట్లో మినరల్స్ ఏ ఉంటాయి కానీ బ్యాక్టీరియా అయితే ఉండదు. ఈ ఆబే జంజం వాటర్ లో 0.01% కూడా బ్యాక్టీరియా ఉండదు కాబట్టి ఈ వాటర్ ని మనం నిలబడి తాగొచ్చు. ఉమ్రా హజ్ చేయడానికి సౌదీకి వెళ్లిన వాళ్ళు ఈ వాటర్ ని మనకు గిఫ్ట్ గా అయితే తెచ్చిస్తారు. ఈ వాటర్ తాగడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ తో పాటు మనకు కోరుకుండేవి కూడా జరుగుతాయని ప్రజలు నమ్ముతారు.